ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి అయితే మాత్రం ప్రశంసలు వెల్లువెత్తుంది. ఈ కోవలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అభినందనలు తెలపడం జరిగింది. మొత్తానికి అంటే ఆయన విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలా, ముఖ్యంగా విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆయనకి ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అంటే ఒక విధంగా అంటే ఆచితూచి అడుగులేస్తున్నటువంటి మంత్రివర్గంలోని సభ్యులందరూ కూడా ఒక్కొక్క శాఖపై అయితే మాత్రం ప్రక్షాళన అయితే మాత్రం మొదలు పెడుతున్నారు. విద్యాశాఖలో ఏ విధంగా ప్రక్షాళన పెట్టాలి, ముఖ్యంగా సంస్థాగత విద్యపై అయితే మాత్రం ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం, మరో పక్క క్షుణ్ణంగా ఆలోచించి ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో అది ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా మరో పక్క విద్యా వ్యవస్థలో సమూల మార్పులకైతే మాత్రం ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా లోటుపాట్లు ఉండకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒక ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి గతంలో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆ మంత్రులు చేసేటటువంటి ప్రతి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం చూస్తున్నారు. మరోపక్క జనసేన బీజేపీ సభ్యులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం అని కూడా ఆచితూచి తీసుకుంటుంది. ఈ కోవలోనే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అంటే ఎవరేం చేస్తున్నారనే అంశాలను కూడా ఆయన అయితే మాత్రం క్షుణ్ణంగా గమనిస్తున్నట్టు తెలిసింది. మరోపక్క నారా లోకేష్ ఈ నిర్ణయం తీసుకోవడంతో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆయనకి అభినందనలు చెప్పడం జరిగింది. మీరు ఈ నిర్ణయం తీసుకోవడం నాకు హర్షణీయం అని చెప్పేసి ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ ని అయితే మాత్రం చేయడం జరిగింది. అంటే మొత్తానికి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలన్న నిర్ణయం ఏదైతే ఉందో అదైతే మాత్రం మంచి పరిణామం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ట్వీట్ చేశారు.